అనేక సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్నీ తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఇంకా జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అంత అద్భుతం. ఈ వారం ఎలా ఉండబోతుంది అనంటే కంట్రోల్ వీక్. మీకు మీరు భావోద్వేగాలను కంట్రోల్ చేస్తే విజయం మీ చేతిలో ఉంటుంది. కుజుడు లగ్నాధిపతిగా, గురువు వచ్చేస్తున్నాడు, శని మీకు అద్భుతాన్ని కలిగిస్తున్నాడు, బుధుడు క్యాల్కులేషన్ ప్లానింగ్ అవసరాన్ని ఇస్తున్నాడు, సడన్ చేంజెస్, స్ట్రాంగ్ ఇన్నర్ ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. ఇక వ్యాపారంలోకి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ అగ్రెసివ్ డిసిషన్స్ తీసుకోకండి. ఉద్యోగంలో ఆఫీస్లో చిన్న చిన్న పాలిటిక్స్ ఉంటుంది, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. హిడెన్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. సడన్ చేంజెస్, షిఫ్టెడ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పెండింగ్ మనీ అన్నీ వచ్చేస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్ కూడా పాసిబుల్, కానీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఎమోషనల్ టెన్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వారం అంతా కూడా కుటుంబంలో మీ మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి. ట్రస్ట్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కరిని నమ్మండి, అందరినీ ట్రస్ట్ చేయండి. రాజకీయ రంగంలో సీక్రెట్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. స్ట్రాటజీ వల్ల గెయిన్ అవుతారు. అండర్ గ్రౌండ్ రిసోర్స్, నీరు, భూమి లాభిస్తాయి. వ్యవసాయదారులకి డీప్ ప్లానింగ్ అవసరం. కోర్టు కేసులు మీకు అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది, కానీ పేషెన్స్ చాలా అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ హై రిస్క్ హై గెయిన్ జోన్. ఈ వారం అంతా ఎమోషనల్ ట్రెండింగ్ అస్సలు వద్దు. ఆ ట్రేడింగ్లో ఎమోషనల్ ట్రేడింగ్కి వెళ్ళారో ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చదవాలి. రీసెర్చ్ సబ్జెక్ట్స్కి మంచిది. ఇది టాప్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే కళాకారులకి, ప్రత్యేకించి సినిమా, టీవీ కళాకారులకి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. బీపీ, హీట్, యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. ఆరోగ్యపరంగా స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. సడన్ లక్ యాక్టివేట్ అవుతుంది, జాగ్రత్త. అద్భుతాన్ని ఇస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. కుజుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. ఎరుపు పువ్వులు దేవుడికి సమర్పించండి. ఓం నమః శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు చెప్తూ ఉండండి. పేదలకు అన్నదానం చేయండి, చెప్పులు దానం చేయండి, గొడుగు దానం చేయండి, మంచినీటి సరఫరా చేయండి. ఈ వారం మీరు ఒక ఎమోషనల్ టెస్ట్గా కూడా ఉంటుంది. మీ శక్తి మీకు విజయం ఇస్తుంది. అదే అదుపులో లేకపోతే అది నష్టం కూడా తెచ్చిపెడుతుంది. జాగ్రత్త. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు.